ప్రజ్వల్ సీడ్స్. భయ్యా మీ దేవురు? గంగిరెడ్డిపాలెం. గంగిరెడ్డిపాలెం. ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి వచ్చి 18-20 మీ పేరు? ముళ్ళపాటి సంవత్సరాలు. ఇక్కడికి వచ్చారు కదా ప్రజ్వల్ సీడ్స్ వారిది చూడటానికి 1144 ఎలా ఉంది ఫీడ్? నెంబర్ 1 ఎక్సలెంట్ గా ఉంది. చూసారా మొత్తం బాగా? ఏం చూసారు మీరు? ఏం గమనించారు? అన్ని గమనించాను. కొమ్మ, కాపు, చిక్కదనం అయినా, ఎరుపు అయినా, తాలు అయినా ఏ క్వాలిటీ కావాల్సింది ఆ క్వాలిటీ చూసేసాము. బాగుంది. నెంబర్ 1 గా ఉంది. నెంబర్ 1 గా ఉంది. కాయ పొడుగు, సైజు, కలర్ బాగుంది. అవును. మొన్న వర్షం వచ్చినాయి కదా, వర్షం తట్టుకుని నిలబడింది కదా, చుట్టుపక్కల చూసి వచ్చారు కదా. చుట్టుపక్కల మొత్తం తాలుగాయల పర్సెంటేజ్ ఎక్కువ కానొస్తుంది. దీంట్లో అయితే ఒక్క తాలుగాయ కూడా కానరాలేదు. వర్షాలు పడినప్పుడు కూడా తట్టుకుని మళ్ళీ ఎక్కడ బాగుంది. దోమకు కానీ నల్లికి కానీ తట్టుకునే శక్తిలాగా కానీ. నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారా? అది వేయాలండి కన్ఫామ్ గా, కంపల్సరీగా వేయాలి. బాగుంది. కాసింది అయితే 22 క్వింటాలు కాసింది. పైన తంతుని చూసి 30-32 వస్తుంది అనుకున్నాను. 32 వస్తాను. పైదాకా కాయొచ్చు కదా, పూత కాయ మొత్తం ఈ తంతి మొత్తం కాస్తే 32 క్వింటాలు అయిద్దని నా అంచనా. మీరు నెక్స్ట్ ఇయర్ వేస్తారా? అసలు కంపల్సరీగా ఇవ్వాలి మనకి. ఈసారి 15 ఎకరాలు వేస్తావా? 15 ఎకరాలు వేస్తాను. ఇప్పుడు వెరైటీలు వేయాలి కదా. డబుల్ లైన్ కూడా అది కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి. అది కూడా ఓకే. మీరంతా ఒకటే ఊరు చూసారు అందరూ? మీరు అంతా బాగానే ఉందా పంట అంతా? కంపెనీ మిమ్మల్ని మబ్బెట్టట్లేదు కదా, డైరెక్ట్ గా చూపిస్తుంది కదా, ఫీల్డ్ ఎలా ఉందని చూపిస్తుంది కదా. మీరు బాగుంటేనే కదా, రైతు బాగుంటేనే కదా కంపెనీ కూడా మంచి మంచి చూసి వెళ్ళండి. డబుల్ లైన్ కూడా ఉంది, అది కూడా చూసి. వచ్చే సంవత్సరం మార్కెట్లో వస్తుంది. ఏం పేరు? అశ్విన్ 1144 ప్రజ్వల్ సీడ్స్. ప్రజ్వల్ సీడ్స్. ప్రజ్వల్ సీడ్స్.